కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే గారు ఏంటి ప్రధానంగా ఎజెండా ఏంటి అంటే మీరు గాంధీ పేరు మీద కుట్ర జరుగుతుంది అనేది కామెంట్ కనబడుతుంది. ప్రధాన ఎజెండా ఏంది కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఎజెండా పేదలకు ఉద్యోగం కల్పించడమే ఎజెండా. ఈ యొక్క పేరు మీద పేరు మార్చిరు కానీ వారి ఆలోచన పూర్తిగా ఈ పథకాన్ని తొలగించాలనేదే వాళ్ళ ఆలోచన. గతంలో కూడా సిలిండర్ని ఇదే మాదిరిగా పెట్టారు. సిలిండర్కి మీకు పైసలు కట్టండి మళ్ళీ వాపసు వస్తాయని చెప్పి దాని తర్వాత 500 నుంచి 40 రూపాయల తర్వాత పూర్తిగా క్లోజ్ చేశారు. ఇది కూడా అది అలాంటి కుట్రనే కాంగ్రెస్ పార్టీ గమనించి ఇలాంటి కుట్రకు మోసపోకుండా పేదల పక్షంలో ఎవరైతే నిరుద్యోగుల పక్షంలో నిలబడడానికి ఈ యొక్క ధర్నా ఈ యొక్క నిరసన. కాంగ్రెస్ ప్రభుత్వమేమో పేదలకు హక్కులు కల్పించే చట్టం కల్పిస్తే వీళ్ళు హక్కులను తొలగించాలి. ముందు పంచాయతీలకే పవర్ ఇచ్చి 100 రోజులే కాదు అవసరం ఉన్న రోజులు వాడుకునే విధంగా ఆ పథకం ఉంటే వీళ్ళు 100 నుంచి 120 చూపించి ఈ నంబరే చూపిస్తున్నారు. కానీ గతంలో 90% కేంద్రం ఇచ్చేది నిధులు, ఇప్పుడు 60 ఇస్తా అని ముందే జిఎస్టీ పేరు మీద కేంద్రాలని బలీనపరిచిరు, ఆర్థిక వ్యవస్థని. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రాలను బలీనపరిచిరు. మళ్ళీ రాష్ట్రాల మీద భారం వేస్తే ఈ యొక్క పథకం నిర్వీర్యం అవుతుంది. కాబట్టి ఇది మళ్ళీ సవరణలు చేసి యథావిధంగా కొనసాగించాలి ఒకటి. రెండోది వాళ్ళ కుట్ర ఏంటంటే మహాత్మా గాంధీ గారి పేరు, నెహ్రూ గారి పేరు ఈ దేశం నుంచి తొలగించాలని. వారు ఈ జీవితం ఉన్నన్ని రోజులు ఈ భూమి ఉన్న రోజు తొలగించలేరు. మహాత్మా గాంధీ గారి పేరు మన దేశంలో ఉన్న ప్రతి పేద ప్రజల గుండెలలో ఉంది. మన దేశమే కాదు ప్రపంచం మొత్తంగా శాంతికి వారు ఏదైతే హింస లేకుండా చేయడము ఆ విధంగా అందరు ఇష్టపడతారు. కాబట్టి ప్రతి గుండెలు ఉండాలి. ఎంత ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షంలో ఉండి ఇది పోరాడుతూనే ఉంటుంది. ఈ ఫైట్ ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుంది? నిరసన ప్రజల్లోకి తీసుకెళ్తారా దీన్ని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో? ఖచ్చితంగా దేశం అంతటా ఇది నడుస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే నిరుద్యోగులు ఉండేనో పేదలు ఉండేనో వాళ్ళని బతుకులు బాగు చేయాలనే ఉద్దేశం ఈ పథకం తీసుకొచ్చారు. ఎన్నో రోజులు దీని గురించి సవరణల గురించి టైం ఇచ్చి బిల్లు పాస్ చేసుకుంటే ఈరోజు ఆ బిల్లుని కొత్త బిల్లు తీసుకొచ్చి పేరు మార్చి దేవుడి పేరు పెట్టి చేసేది మొత్తం దయ్యం పనులు. పేరు మాత్రం దేవునిది. దేవుళ్ళ పేర్లు అయితే అందరికీ మేలు చేయాలని ఉంటుంది. కానీ వీళ్ళు చేసేది దేవుని పేరు వాడుకొని పేదలకు దయ్యంలాగా వ్యవహరిస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా నిలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఒక్కొక్కరుగా తరలి వస్తూ ఉన్నారు. పేదల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించినటువంటి పేరు మార్పుకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఫైట్ చేస్తుంది చివరి వరకు అటు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.